మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవనివ్వను. మొత్తం మీద నిన్న వరంగల్లో జరిగినటువంటి ఏదైతే సభ ఉందో, 1 year 1 సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కాంగ్రెస్ పాలన విజయోత్సవ సభ మొత్తం 100కు 100% సక్సెస్ అదే చెప్పుకోవచ్చు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు. మొత్తం మీద ఇక్కడ కేసీఆర్ ను, అక్కడ బీజేపీ కిషన్ రెడ్డిని ఇద్దరిని నిన్న ఒక బంతి ఆట ఆడుకున్నట్టు మొత్తం మీద రేవంత్ రెడ్డి వాళ్ళతోనే చెడుగుడే ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. మొత్తం మీద వరంగల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతుల రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొత్తం మీద నిన్న సభ మొత్తం దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. ఒక సైడు కేసీఆర్ ను, ఇంకో మల్కనేమో బీజేపీ కిషన్ రెడ్డిని మొత్తం మీద ఏర్లతో సహా పీక్ పడేసిందని చెప్పుకోవచ్చు. ర్యాంప్ పై నడుస్తూ ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో తీన్మార్ మల్లన్న, బట్టి విక్రమార్క, కడియం కావ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఫోటో వేసి మొత్తం మీద మేమేం చేసినాం 1 year లా, కేసీఆర్ ఏం చేసిండు 10 ఏళ్లలో, మొత్తం పూస గుచ్చినట్టు చెప్పుకొచ్చిండు నిన్న రేవంత్ రెడ్డి గారు. ఇక ఇవాళ మొత్తం దానికి కౌంటర్ గా, ప్రతి కౌంటర్లుగా వేరే పార్టీలు ఇస్తారు. మొత్తం మీద నిన్న అయితే ఒక మల్కనే మొత్తం మీద కేసీఆర్ కు, ఆ తర్వాత కిషన్ రెడ్డికి ఎంత విండాలనో అంత విండేసిండని చెప్పుకోవచ్చు. మహిళా ఎదుగుదలకు ఎంతైనా ఖర్చు చేస్తాం, బట్టి విక్రమార్క. 8వ పేజీలో 3వ పేజీలో వార్త ఇది. బట్టి విక్రమార్క కూడా మహిళల కోసం ఎంత వరకు అయినా సరే, ఏ డబ్బులైనా కానీ మహిళా సంఘాల కోసం ఖర్చు పెడతాం, మహిళల కోసం ఖర్చు పెడతాం అంటూ నిన్న కరాఖండిగా చెప్పేసి వాళ్ళు. అణుయుద్ధం ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం. రష్యాకి దీర్ఘ శ్రేణి క్షిపణులను ఉపయోగించిన ఉక్రెయిన్, యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద అణుయుద్ధ ముప్పు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి అంటూ 2వ పేజీలో వార్త ఇది. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు, ఇప్పటికే జరిగిన వారిని తొలగించొద్దు. సెక్షన్ 10A రాజ్యాంగ విరుద్ధం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తెచ్చిన జీవో 16 చెల్లదు, హైకోర్టు ధర్మాసనం తీర్పు అంటూ 2వ పేజీలో వార్త. భవిష్యత్తులో క్రమబద్ధీకరణ చేపట్టొద్దు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద ఏది ఉన్నా గానీ టీఎస్పీఎస్సీ ద్వారానే నియామకాలు చేద్దాం అంటూ వార్త ఇది. నేటి నుంచి లోక్ మంథన్ హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధో మదనం ప్రారంభం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి అంటూ 2వ పేజీలో వార్త ఇది. అధిక ఉప్పు పెనుముప్పు, ప్యాకెట్ ఫుడ్ లో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం ఓ విధానం రూపొందించాలని సూచన అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద అధిక ఉప్పు పెనుముప్పు, ఉప్పు ఎక్కువగా తినద్దు, ఉప్పు చాలా ప్రజలకు ఉప్పు ఎక్కువగా తినద్దు, ఉప్పు ద్వారా ఆరోగ్యం అనేది పాడైపోతున్నది. అంటే ఉప్పు అనేది ఎంత తక్కువ క్వాంటిటీలు తీసుకుంటే అంత ఆరోగ్యం బాగుంటది అంటూ నిపుణులు చెప్పుకొస్తున్నారు. తర్వాత WHO కూడా అదే చెప్తున్నది, ఉప్పుని బాగా తగ్గించాలి అంటూ. విజయ్ మాల్యా, నీరవ్ మోదీను అప్పగించండి, బ్రిటన్ ప్రధానిని కోరిన మోదీ. పలు దేశాధినేతల్లోనూ ప్రధాని భేటీ. స్వేచ్ఛ వాణిజ్యంపై మళ్లీ చర్చకు ఇరువురు నేతల నిర్ణయం అటు 8వ పేజీలో వార్త. మొత్తం మీద బ్రిటన్ ప్రధానిని విజయ్ మాల్యాను, ఆ తర్వాత నీరవ్ మోదీని మమ్మల్ని అప్పగించండి అంటూ నిన్న ప్రధానమంత్రి మోదీ అక్కడ బ్రిటన్ ప్రధాని అయినటువంటి ప్రధానిని కోరడం జరిగింది. మొత్తం మీద మా విజయ్ మాల్యాను, తర్వాత మా నీరవ్ మోదీని మాకు అప్పగించండి అంటూ ఆ దేశ ప్రధానిని కోరిండు.
బ్రిటన్లోని రియోడి జర్మనీలోని G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో నరేంద్ర మోదీ అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద మా దేశం నుంచి పారిపోయి వచ్చినటువంటి నీరవ్ మోదీని ఆ తర్వాత విజయ్ మల్యను మమ్మల్ని అప్పగించండి అంటూ ఆ ప్రధానిని కోరిండు. మొత్తం మీద ఇది 8వ పేజీలోని వార్త. పోలింగ్ కు ముందు ఓటుకు నోటు రగడ, భాజపా నేత రూపాయలు 5 కోట్లు పంచారన్న బీవీఏ పాల్ఘడ్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు అంటూ 8వ పేజీలోని వార్త. మొత్తం మీద నిన్న బీజేపీ వాళ్ళు 5 కోట్ల బ్యాగుతో అడ్డంగా దొరికిపోయారు కాబట్టి వేరే పార్టీల వాళ్ళు పట్టుకొని బాగా గడబడ చేసారు. మొత్తం మీద బీవీఏ ఆ పార్టీ వాళ్ళు పంచుతున్నారనే సమాచారం తెలియగానే అక్కడికి వెళ్ళి మొత్తం మీద వాళ్ళని పట్టుకొని ఇక నానా రగడ జరిగిందని చెప్పుకోవచ్చు. అది లాకర్ కోసేసి రూపాయలు 15 కోట్లు బంగారం చోరీ, రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన, కిటికీ ధ్వంసం చేసి లోపలికి వెళ్లిన దుండగులు, 4.97 మంది ఖాతాల ఆభరణాలు అపహరణ అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద కిటికీని ధ్వంసం చేసి దుండగులల్లా అంటే దొంగలు మొత్తం మీద స్టేట్ బ్యాంక్ ని దొంగతనం చేసిరు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇది 12వ పేజీలోని వార్త. ఇది గోగు పువ్వు పూచెనిటు, నేలమ్మకు గోరింటాకు పెట్టేనట్టు అంటూ వార్త వేసింది ఇక్కడ. మొత్తం మీద గోంగూర ఆకులన్నీ రాలిపోయిన తర్వాత దాని యొక్క పూత ఏదైతే కాయ పూత వస్తుందో మొత్తం నీలమ్మ తల్లికి గోరింటాకు పెట్టినట్టుగా ఉంది అంటూ వార్త వేసింది ఇక్కడ. జొన్న చేను కాతకొచ్చింది, రంగుల రిబ్బెన్లు సిగన పెట్టింది అంటూ వార్త. మొత్తం మీద జొన్న అనేది కాపుకొచ్చింది, పిట్టెల బాధ తట్టుకోలేక మొత్తం మీద ప్లాస్టిక్ కవర్లు వాటికి కట్టి పిట్టల నుంచి కాపాడుకున్నారు. మొత్తం మీద జొన్న చేను కోతకొచ్చింది, రంగుల రిబ్బెన్లు సిగన పెట్టింది అంటూ వార్త వేసింది ఇక్కడ. కుక్కే కదా అని వదిలేస్తే జరిమానా కట్టాల్సిందే అంటూ 12వ పేజీలో వార్త. ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజల మీద ఏకంగా చిన్న పిల్లలకు గాని పెద్దవాళ్ళకి గాని ఎవరిని వదలట్లేదు వీధి కుక్కలతో పాటు కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాలలో విపరీతమైనటువంటి కోతులు, వీధి కుక్కల బెడదతో తట్టుకోలేకపోతున్న ప్రజలు. వీటిపైన తెలంగాణ సర్కారు ఒక నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. వాటిపైన దృష్టి పెట్టి ఏదో ఒకటి ఆలోచించేసి వాటి బెడద నుండి ప్రజలను కాపాడాలని తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.